హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. వీరి ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆరుగాలం శ్రమించి ఎండనక వాననక కష్టించి వ్యవసాయం చేసిన అన్నదాతలకు కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇక రైతన్నల కష్టాన్ని పట్టించుకొని రైతులకు సాయం అందించాల్సిన ప్రభుత్వాలు రైతులను ఎదురుచూసేలా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధును ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా అమలుకు పక్క ప్రణాళికలు. ఇక రైతులు దీనికోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతన్నలకు శుభార్త చెప్పింది. రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ప్రణాళికను రూపొందించింది. ఆ భూముల సర్వే నంబర్లు బ్లాక్, వర్షాకాలంలో సాగు చేసిన భూముల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం దాదాపు 1.49 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయినట్టు నివేదికల ఆధారంగా గుర్తించింది. ఇక వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో వేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కాదని తేల్చి వాటి సర్వే నెంబర్లను కూడా బ్లాక్ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి పెట్టుబడి సాయం ఎంతంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున రైతు భరోసా నిధులను రైతులకు అందించడానికి శుభముహూర్తం పెట్టారు. రైతు భరోసా అమలుతో 8,900 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. ఖాతాలలో డబ్బు పడే రోజు కోసం నిరీక్షిస్తున్న రైతులు. ఇక రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించడానికి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడడంతో ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.